నమస్తే. నిన్న ఏదైతే సుందరీమణుల కాళ్ళను తెలంగాణ ఆడబిడ్డల చేత కడిగించిన తీరుని పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గొంగిడి సునీత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఒక పక్క అటు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ దాంతోపాటు అంతకుముందు ఈ మహిళా సమాఖ్య సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసించారు ఈ మన అందాల పోటీలు పెట్టొద్దని చెప్పి. అయినా కూడా ఆపకుండా పెడతా ఉన్నారు. వాళ్ళకు అడ్డం వచ్చిన స్ట్రీట్ వెండర్స్ని కావచ్చు, రకరకాల ఇట్లా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్తారు అసలు? ప్రభుత్వం ఏ పని చేసినా కానీ ఒక రాచరికపు పోకడ. ఎవరేమనుకుంటే మాకేం లే, మేము అనుకున్నది చేసుకోవాలి, మా లక్ష్యాన్ని మేము చేరుకోవాలి, సంపాదన ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా వ్యక్తిగతంగా తమకు తాము గొప్ప అనిపించుకోవడానికి ప్రయత్నం తప్ప ప్రజల కోసం ఒరగబెట్టేది ఏమీ లేదు. ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్ని పీడించే విధంగానే, ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టే విధంగా పనులున్నాయి. నిన్న సుందరీమణులకు కాలు గడిగించిన విషయం మహిళలతోని అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అగౌరవపరచడం అని మేము భావిస్తూ ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మేము అడుగుతూ ఉన్నాం, ఎందుకు మహిళా మంత్రులు అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత కాలు గడిగించవలసింది. ప్రోటోకాల్ పాటించినట్టుగా గొప్పగా ఇంకా గొప్ప పేరు వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అట్లా గొప్పగా పేరు తెచ్చుకోవాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళను అవమానపరిచే విధంగా చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఆడబిడ్డల ఉసురు తప్పకుండా దాకుతుంది రేవంత్ రెడ్డి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఇట్లా అందాల పోటీలు పెట్టి మహిళలను కొలతలతోని చేయడం ఇది తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున మన మేధావి వర్గం అంతా కూడా చెప్పినా కూడా వినకుండా బ్రాండ్ ఇమేజ్ని పెంచుతా అని చెప్పి ముందరకు వస్తూ ఉన్నది ప్రభుత్వం. పెరిగే అవకాశం ఉన్నదా? పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారిని రాష్ట్రమంతా తిప్పుతూ, గుళ్ళు గోపురాలు తిప్పుతూ, మన సాంప్రదాయాల్ని అవమానపరుస్తూ, వాళ్ళు చెప్పులతోని బతుకమ్మ ఆడడం ఎక్కడి సాంప్రదాయం? వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం? మంచి నేర్పిస్తున్నామా, చెడు నేర్పిస్తామా? ఎట్లాంటి సంకేతాలు పంపిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మని గౌరవిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. గౌరమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటే గౌరమ్మను పూజించుకోవడం. నా భర్తను 6 రాయిలతో చూడమ్మా, నన్ను సౌభాగ్యవతిగా ఉంచుతారులే అని గౌరమ్మను వేడుకుంటూ ఉంటాం. అట్లాంటి పండుగని ఈరోజు మరి అవమానపరుస్తూ, ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళతోని గొప్పల కోసం, తానేదో గొప్ప పని చేస్తున్నా చెప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆడబిడ్డలే కాదు, దేవతల ఉసురు కూడా తాకుతుంది. మంచి పద్ధతి కాదు. అయితే మీరు మాట్లాడుతూ వడ్ల రాశుల, అందాల రాశుల అని చెప్పి ఏది ముఖ్యం అనేటట్టుగా మాట్లాడారు. ఆ తరహాలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజమే కదా. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయడానికి చేతగాని ప్రభుత్వం ఈరోజు పంటను కొనుగోలు చేయకపోగా వడ్ల రాసులు పోసుకొని రోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టుకొని వచ్చి వడ్ల కుప్ప దగ్గర పండుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వచ్చి అక్కడ పడుకుంటా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా రోజుల తరబడి అక్కడ వడ్ల రాసులు పోసి పట్టించుకోకపోవడం, వడ్ల రాసుల సంగతి పట్టించుకొని ఈ ప్రభుత్వం అందాల రాసులు వస్తే మాత్రం వాళ్ళ వెంబడబడి వాళ్ళను తెలంగాణ రాష్ట్రం అంతా తిప్పి వాళ్లకు గొప్ప గొప్ప మర్యాదలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ ఖర్చేదో ఆ వడ్ల రాసుల మీద పెట్టుంటే ఈ తెలంగాణ ప్రజలు ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు సంతోషపడేవాళ్ళు. వాళ్ళ దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉండేది. ఇవాళ వాళ్ళ ఉసురు తీస్తూ ఉన్నారు, రైతుల ఉసురు తీస్తూ ఉన్నారు, వడ్ల కుప్పల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అందాల రాసులకు మాత్రం ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఇది నిజంగా కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు, ఈ రాష్ట్రానికి అరిష్టం. ఫైనల్గా మేడం, ఒక పక్క బడ్జెట్ లేదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా దీనస్థితిలో ఉన్నది, ఎవరు నమ్మట్లేరు, దొంగలను చూసినట్టు చూస్తారు బ్యాంకర్స్ అప్పులకు పోతే అని చెప్పి మాట్లాడిరు. మరి ఇప్పుడు 200 కోట్లు వెచ్చించి అందాల పోటీలు పెడతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే కదా 1,00,000 రూపాయలకు భోజనం పెడతా ఉన్నాడు. ప్లేట్ భోజనం 1,00,000 రూపాయలు. సుందరిమణుల పేర్లు చెప్పుకొని 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టి నేనేదో సాధిస్తున్నా, నేనేదో సంపాదిస్తున్నా అని చెప్పుకోవడానికి, ఆయన గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు పాల్వాయి శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా అండి? బాగున్నాను. ఏం చెప్తారు మేడం, తెలంగాణ ఆడబిడ్డల చేతుల మీదుగా మన విశ్వసుందరి మనలందరినీ కాళ్ళు గడిగిచ్చారు, ఆ ఘనత మన ముఖ్యమంత్రికి ఒక్కరికే దక్కుతుంది. మీరేం చెప్తారు అసలు? తెలంగాణలో ఆడబిడ్డలు పక్క వాళ్ళ కాళ్ళు గడిగేది కాదు, కాళ్ళు ముట్టుకునే సాంప్రదాయం కూడా మన దగ్గర లేదు. ఎప్పుడైనా అల్లునికి కాళ్ళు కడిగినా మామ కడుగుతాడు తప్పించి ఆడోళ్ళు ఈరోజు వరకు అత్త కడగలేదు, ఇంకెవరూ కడగరు.
ఏదన్నా గురువు కాళ్ళు గడిగే అర్హత ఉంది ఎవరికి అంటే పెద్దవాళ్లకు, ఋషులకు, గురువులకు, ఇటువంటి వాళ్ళకు మాత్రమే. అది వదిలిపెట్టి ఎక్కడి నుంచో ఇదొక మహిళా సుందరీమణుల పోటీలు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అన్నీ కాస్మెటిక్ కంపెనీల కోసం ఒక కమర్షియల్ వాల్యూ ఉండే సంస్థలు తప్పించి వీటితోటి ఆడవాళ్ళకు ఒదిగేది ఏం లేదు. ఇంకా వాళ్ళు ఒక కొత్త డైమెన్షన్స్ తీసుకొచ్చి ఇంకా ఆడపిల్లల్ని చదువుల మీద కాకుండా వాళ్ళని ఎంపవర్ చేసే బదులు శారీరక సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పోటీలు ఇవన్నీ. ఇటువంటి పోటీలతో మహిళలకు ఒరిగేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. రాష్ట్రానికి వస్తుంది అంటుండు కదా, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి అని చెప్తుండు కదా. ఏ కంపెనీలు వస్తాయని, ఎటువంటి పెట్టుబడులు వస్తాయని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. మీకు ఈ ఫార్ములా రేస్ చేస్తే అక్కడ గ్రీన్ సిటీగా మనది డెవలప్ అయ్యి ఇటువంటి దానికి పెట్టుబడులు వస్తాయి అని చెప్పి, ఆ కంపెనీలు వస్తాయి, సంస్థలు వస్తాయి అని చెప్తేనేమో అది అపహాస్యం చేసినారు. ఈరోజు మహిళా సుందరీమణులు వచ్చినారు అంటే ఇది కాస్మెటిక్ కంపెనీలకు తప్పించి ఇంకా దేనికి పనికొచ్చేది కాదు. సో కాస్మెటిక్ కంపెనీలతోటి మీకు ఎంత వస్తుంది ఈ ఆదాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. అటువంటి కాస్మెటిక్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటికి ఈరోజు హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అండ్ దాంతో మనకు ఒరిగేది లేదు, సామాన్య ప్రజలకు కూడా దాంట్లో నుంచి వచ్చేది ఏమీ లేదు. ఫార్ములా ఈ కార్ రేసు ఏదైతే ఉందో దాన్ని తప్పు, అది మొత్తం కూడా ఫ్రాడ్ అని చెప్పి కేసులు పెట్టి కేటీఆర్ గారిని ఇంకా రేపే అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని చెప్పి బాగా సీన్ చేశారు రాష్ట్రం మన కాంగ్రెస్ ఏర్పడిన కొత్తలు. మరి ఇప్పుడు ఈ మన సుందరి మన ఇప్పుడు వాళ్ళు అదేమంటారు మన ఇప్పుడు అందాల పోటీలు పెడతా ఉన్నారు కదా మేడం, మరి దీన్ని ఎట్లా చూస్తాడు? 40 కోట్లు పెడితే 700 కోట్ల పెట్టుబడి వచ్చిందని నెల్సన్ అనే సంస్థనే, ఒక ప్రైవేట్ సంస్థనే చెప్పింది. వచ్చినాయి మనకు ఈ ఫార్ములా రేస్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎందుకంటే ఈ ఫార్ములా జరిపించాలని చెప్పి ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు పోటీలు పడి మాకు కావాలంటే మాకు కావాలి అని. ఎందుకంటే మీకు కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించే పద్ధతిలో ఇవన్నీ వెళ్తున్నాయి. అక్కడ మనకు పెట్టుబడులు వస్తాయి అన్న దాని మీద ఉంది. కానీ ఈరోజు 200 కోట్లు పెట్టి మహిళా సుందరీమణులను తీసుకొచ్చి మీరు తిప్పుకుంటూ దాంతోపాటు మనకు అసలు ఒరిగేదేందో ఇంతవరకు ప్రభుత్వానికి క్లారిటీ ఉందా మనకి ఇయనికే? మీకు పెట్టుబడులు వస్తాయి, గ్లోబల్ ప్రెజెన్స్ పెరుగుతుంది అంటే దేనికి పెరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఈ వడ్లు సంబంధించి ఏదైతే ధాన్య వ్యవస్థ ఉన్నదో ఇది ముందస్తుగానే మేము ఐకేపీ సెంటర్ అన్ని ఏర్పాటు చేసినాం, గత ప్రభుత్వం లేట్ చేసింది, మేమే మంచిగా చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న ఒక పక్కనేమో మీరు అసలు అందాల రాశుల మీద ఉన్న శ్రద్ధ వడ్ల రాశుల మీద పెడతలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? వడ్లు ముందు మీరు కొన్నరా? అసలు గత ప్రభుత్వాల్లో కొన్న వడ్లకి ఈరోజు మీరు కొనుగోలు చేసిన వడ్లకి శాతం ఎంత? కనీసం మీరు 50% కూడా మీరు రాలేదు. మేము బోనస్ ఇస్తాం సన్న బియ్యానికి అన్నారు. సన్న బియ్యం మీరు కొన్నది ఎక్కడ? సన్న బియ్యం సెంటర్లలో బియ్యం వడ్లు కొన్న దగ్గర సన్న బియ్యం కొనే సెంటర్లు ఏమున్నాయి? ఎక్కడ కొన్నారు? కొన్న రైతులకు ఇప్పటివరకు మీరు పైసలు ఇచ్చిండ్రా? వడ్లలో ఇంకెన్నో దగ్గరలా రైతన్నలు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసిన తర్వాత మీరు వడ్ల కొనుగోలు కేంద్రాల్ని అప్పుడు హుటాహుటీనా ఓపెన్ చేసిండ్రు. అప్పటి వరకు మీరు కొనుగోలు కేంద్రాలని కూడా ఓపెన్ చేయలేదు. చాలా దగ్గర బస్తాలు కానివ్వండి, రైతులు కళ్ళాల్లో ఒడ్లు పోసుకొని ఎదురు చూస్తే ఈ పరిస్థితులు ఏందో, ఈ బాగలేవు అని చెప్పి ప్రైవేటు సంస్థలకు, మిల్లర్లకు డైరెక్ట్గా రైతులు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చూపించి ఇప్పుడు కనీసం ఆఖరికి కొంతమంది మీకు అమ్ముదామనుకొని ఒడ్లు కళ్ళాలలో పెట్టుకొని కూర్చుంటే మీరు ఇంతవరకు సెంటర్లు ఓపెన్ చేయకపోతురి, ఐకేపీ సెంటర్లను చేయకపోతురి, బస్తాలు అందుబాటులో లేవు. ఇవన్నీ చేసి అసలు ఏంది మీరు రైతన్నని ఎక్కడ పట్టించుకున్నారు? బోనస్ సంగతి వదిలిపెట్టండి. ఇప్పుడు మీకు వడ్లు అమ్మిన రైతులకు పైసలు ఎప్పుడు వస్తాయో అర్థం కాక వాళ్ళు అగమ్య గోచరంలో ఉన్నారు. ఏంది పరిస్థితి? ఇది గతంలో జరిగిందా? పదండి ఈరోజు కళ్ళాలకు మనమే పోదాం. రైతన్నలను అక్కడనే ఊర్లలో ఉన్న రైతన్నలు అయితే అబద్ధం ఆడారు కదా, వాళ్ళని అడుగుదాం పదండి. ఏ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది, ఏ ప్రభుత్వం మీకు సమయంలో ఇవన్నీ చేసింది అని. ఫైనల్గా మేడం, ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ తీరుని ఎట్లా చూస్తారు? అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దొంగలను చూసినట్టు చూస్తారు అనడం కానీ, చెప్పులు ఎత్తుకపోయేటని చూస్తారు అనడం కానీ, ఇలాంటివన్నీ ఇంతకుముందు గత ముఖ్యమంత్రులు ఎవరైనా వాడిరా అసలు ఈ భాషని? వారి గురువు గారు వాడినరు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు వాడితే పెద్దలు రోషే గారు అన్నారు, నాకు చాతగాదు అని చెప్పుకున్నావంటే నువ్వెంత చాతగానవునివి అన్నారు. ఈరోజు దాన్ని మళ్ళా మనం ఎక్కడ మర్చిపోతామో అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఈయన గుర్తుకు చేస్తున్నారు. నాకు చాత కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నా, అప్పులు ఉడతలేవు అంటే నీకు అసమర్థునివి. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈరోజు చరిత్రలో తీసుకుంటే అధిక ప్రభుత్వం ఇది తీసుకొచ్చి
గత ప్రభుత్వాల నుంచి అప్పులు లేకుండా ఏవి లేకుండా వచ్చిన ప్రభుత్వం ఈ రోజు వరకు లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు తీసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఉంది. అటువంటి ప్రధానమంత్రులు కానివ్వండి, ఎప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎంత దరిద్రంగా ఉన్న పరిస్థితిని కూడా వాళ్ళు చిన్నగా చక్కబెట్టుకొని వచ్చిండ్రు. అంటే ఇంకో మాట మాట్లాడినారు దాంట్లో, మాకేం తెలుసు పైసలు ఉన్నాయి అనుకొని మేము హామీలు ఇచ్చినామని మాట్లాడినరు. ప్రభుత్వం ఉన్నాయో లేవో మీకు తెలియవా పైసలు? ఇది క్యాగ్ రిపోర్ట్స్ అన్నీ పబ్లిక్ స్క్రూటినీకి ఓపెన్ ఉంటాయి, మీకు తెలియదా? అంటే మీరు అనుకున్నది ఏంటంటే మేము గెలిచేది లేదు పోయేది లేదు, హామీలు ఇచ్చి పడేద్దాం అనుకున్నారు, ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు నమ్మిండ్రు కదా, గొర్రె సాయాన్ని నమ్ముతుంది కాబట్టి ఫస్ట్ కోసేది వాళ్ళనే కాబట్టి ప్రజల మీదే చూపిస్తున్నారు మీ ప్రతాపం అంతా. ఇచ్చిన హామీలు దొక్కేసిండ్రు, ఒకటి కాదు రెండు కాదు, పేరుకి 6, కానీ అసలు ఇచ్చినాయి 420 హామీలు. ఆ 420 హామీలు తీర్చేది లేదు, మీరు చేసేది లేదు, చేత కాదు. మాకు అపార అనుభవంతో మేము చేసేస్తామని చెప్పి మీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు చెప్పిండ్రు. మరి అంత చెప్పిన వాళ్ళు ఈరోజు ఆ రోజు అన్ని ప్రగల్భాలు వాళ్ళకి ఈరోజు మీ అసమర్థతను ఎందుకు చెప్తున్నారు అని మేము అడుగుతున్నాం.